వేదిక 365కి స్వాగతం. ఈరోజు మనం మన ఆరోగ్యం గురించి కొద్దిపాటి విషయాలను మననం చేసుకుందాం. ముఖ్యంగా యాడ్స్ని చూసి మనం మోసపోతున్నామా, ఆరోగ్యాన్ని చేజేతులా పాడు చేసుకుంటున్నామా, ఈ విషయంలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం పైన చర్చిద్దాం. దానికంటే ముందు మనం మన ఆరోగ్య విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలను ఎలా తీసుకోవాలో మననం చేసుకుందాం. మనం కూర్చున్నా నిలబడిన సరైన భంగిమలో కూర్చుంటున్నామా, నిలబడుతున్నామా అనేది ఒక్కసారి గమనించుకోవాలి. లేదంటే మనకు వెన్నునొప్పి, మెడ నొప్పి, జీర్ణ సమస్యలు వంటి వివిధ ఆరోగ్య సమస్యలకు అది దారితీస్తుంది. వంగడం, అలాగే బరువైన వస్తువులను లేపే విషయంలో జాగ్రత్త వహించాలి. లేదంటే వెన్నుపూస నొప్పి, డిస్క్ తొలగటం అటువంటి ఇబ్బందులు కలిగే ప్రమాదం ఉంది. ఇకపోతే కాళ్లకు బదులు వెనుక భాగాన్ని ఎత్తటం, ఎత్తేటప్పుడు మెలి తిప్పటం, మోకాళ్ళను వంచకపోవడం వంటి పనుల వల్ల వెన్ను కండరాలు దెబ్బతింటాయి మరియు బెణుకులు, హెర్నియేటెడ్ డిస్క్లు వంటి తీవ్రమైన గాయాలకు దారితీయవచ్చు. చాలామంది తగినంత నీరు తాగరు. దానివల్ల అలసట, తలనొప్పి వంటి సమస్యలు కలుగుతాయి. ముఖ్యంగా వేడి వాతావరణంలో లేదా శారీరక శ్రమ సమయంలో క్రమం తప్పకుండా నీరు తాగటం చాలా ముఖ్యం. ఇకపోతే భోజనం దాటవేయడం, అలాగే బ్రేక్ఫాస్ట్ తినకపోవడం, భోజనం మానేయడం, ఇటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే జీవక్రియకు అంతరాయం కలిగించవచ్చు. మరియు కొద్ది రోజులు అతిగా తినడం, ఆహార ఎంపికలో కూడా జాగ్రత్త వహించడం తప్పనిసరి. ప్రాసెస్ చేసిన మరియు జంక్ ఫుడ్స్ తినడం వల్ల బరువు పెరగడం, జీర్ణ సమస్యలు, పోషకాహార లోపాలకు అది దోహదం చేస్తుంది. పేలవమైన నిద్ర అలవాట్లు అంటే తగినంత నిద్ర లేకపోవటం లేదా తక్కువగా నిద్రపోవటం అనేది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. గుండె జబ్బులు మరియు మధుమేహం రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే నిరాశ, ఆందోళన వంటి మానసిక రుగ్మతలకు దోహదం చేస్తుంది. క్రమబద్ధమైన నిద్ర షెడ్యూల్ను ఏర్పాటు చేయడం, విశ్రాంతి తీసుకునే నిద్రవేళ దినచర్యను రూపొందించడం తప్పనిసరి. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. యాడ్స్ని చూసి మనం ఎటువంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నామో మన దైనందిన కార్యక్రమాల్లో ఇప్పుడు చూద్దాం. మనం లేవగానే టూత్పేస్ట్ ఉపయోగించి పళ్ళు తోముకుంటాము. మీరు ఒక్కసారి ఉప్పు, పసుపు కలిపిన సమపాళ్లలో కలిపిన మిశ్రమాన్ని రోజు విడిచి రోజు పళ్ళకు అలాగే చిగుర్లకు మర్దన చేసి చూడండి. తేడా గమనించండి. స్నానం చేసేటప్పుడు షాంపూ, కండిషనర్లను వాడుతాము. అవి ఎన్నో రసాయనాలను కలిగి ఉంటాయి. దాని ప్లేస్లో మీరు సేంద్రియ షాంపూలు, కండిషనర్లు ఎంచుకుంటే మంచిది. ఫ్లోర్ క్లీనర్లు, ఇవి షాపుల్లో అమ్మే ఫ్లోర్ క్లీనర్లలో అమ్మోనియా, బ్లీచ్ మరియు సింథటిక్ సువాసనలు వంటి విష రసాయనాలు ఉంటాయి. వాటికి బదులుగా వెనిగర్, బేకింగ్ సోడా, నిమ్మ రసం కలిపిన
సహజ ఫ్లోర్ క్లీనర్లను తయారు చేసుకోండి. అలాగే డిష్ వాష్ సోప్స్ కూడా బూడిద, నిమ్మరసం కలిపిన దానితో మీరు వంట పాత్రలను శుభ్రం చేసుకోండి. ధూప్ స్టిక్స్ లేదా ఇన్సెన్స్ స్టిక్స్ ఇవి ఎన్నో రసాయనాలను కలిగి ఉంటాయి. వీటికి బదులుగా స్వచ్ఛమైన మొక్కల ఆధారిత పదార్థాలతో, సహజమైన మూలికలతో తయారు చేసిన ధూప్ స్టిక్స్ను వాడండి.